నమస్తే మేస్త్రి. నమస్తే. క్షమించండి మీ నిద్ర పాడు చేసుకుంటాననుకుంటాను. సర్లే చెప్పు. అదే మేస్త్రి, జీతం అడిగాను కదా! ఇంటికొచ్చి తీసుకెళ్ళమన్నారు. అందుకే వచ్చాను. అలాగా, సరే లోపలికి రా. లేదు మేస్త్రి, నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళి త్వరగా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి. నాకింట్లో పని ఉంది. పర్లేదు లోపలికి రా. వద్దు మేస్త్రి, నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి. హే, అలా గుమ్మం బయట నిల్చోబెట్టి డబ్బులు ఇవ్వకూడదు. లోపలికి రా. పర్లేదు మేస్త్రి, మీరు బయటికొచ్చి నాకు డబ్బులివ్వండి. ఒసేయ్, అలా ఇవ్వకూడదని చెప్తున్నాను కదా. నువ్వు కష్టపడిన డబ్బుని నేను అలా ఇవ్వకూడదు. అందుకనే లోపలికి వచ్చి తీసుకువెళ్ళు, సరేనా? ఏంటి మేస్త్రి మీరు ఇలా చెప్తున్నారు? హ్మ్. సరే కూర్చో. నేనిక్కడే నిలబడతాను. మీరు డబ్బులు తీసుకురండి మేస్త్రి. కూర్చోమన్నాను కదా, కూర్చో. హ్మ్? కూర్చో. హ్మ్. నీకు ఎన్ని రోజుల జీతం రావాలి? నాకు 2 వారాల జీతం రావాలి మేస్త్రి. 2 వారాలంటే 2 ఆదివారాలు సెలవు దినాలు తీసేస్తే 12 రోజులు. 12 రోజులకి 6,000 ఇవ్వాలి, అంతే కదా? నా పాప స్కూల్కెళ్ళింది. నా పాప స్కూల్ నుంచి వచ్చే లోపల నేను త్వరగా వెళ్ళాలి. ఆగవే, ఇప్పుడే వచ్చావు, అప్పుడే తొందరపడుతున్నావు. కాసేపు ఆగు. హ్మ్? మేస్త్రి, మేస్త్రి, చెప్పు. ఎక్కడికి వెళ్ళారు మేస్త్రి? నేను ఇంటికి వెళ్ళాలి. పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సరే ఆగు, టీ పెట్టి తీసుకొని వస్తున్నాను. అయ్యో, వద్దు మేస్త్రి, కొంచెం త్వరగా వచ్చి డబ్బులివ్వండి. నేను ఇంటికి వెళ్ళాలి. సరే ఉండే, వస్తున్నాను. హ్మ్? ఏంటి తను కావాలనే లేట్ చేస్తున్నారా? హ్మ్? ఇదిగో టీ తాగు. అయ్యో, వద్దనాను కదా మేస్త్రి, పాప స్కూల్ నుంచి వచ్చేస్తుంది. మీరేమో అర్థం చేసుకోకుండా టీ తాగమంటున్నారు. సర్లే తీసుకో, డబ్బులిస్తాను, వెళ్దు కాని. వద్దు మేస్త్రి, నాకు టీ వద్దు. నాకు డబ్బులు చాలా అవసరము. కాస్త అర్థం చేసుకోండి మేస్త్రి. రేయ్, నువ్వు టీ తాగితే డబ్బులిస్తాను, లేదంటే ఇవ్వను. అయ్యో మేస్త్రి, సరే ఇవ్వండి, తాగుతాను. ఒసేయ్, మెల్లగా తాగు, చాలా వేడిగా ఉంది. మేస్త్రి, మెల్లగా తాగడానికి నాకు టైం లేదు. నా పాప స్కూల్ నుంచి ఇంటికొస్తుందని చెప్తున్నాను కదా. హే, ఎప్పుడు చూసినా పాప వస్తుందని చెప్తూనే ఉంటావు. ఆగు. హ్మ్? హ్మ్? ఇదిగో. ఆ? హా? ఏంటి, నువ్వు అడిగిన వెంటనే డబ్బులిస్తాననుకున్నావా? ఇస్తానాగు. అయ్యో, ఇదేంటి మేస్త్రి? నా డబ్బులు నాకివ్వండి, నేను వెళ్తాను. ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. కానీ డబ్బులిచ్చే ముందు నువ్వు ఒక్కసారి నాతో ఉంటే ఖచ్చితంగా ఇస్తా. అయ్యో, ఏంటి మేస్త్రి ఇలా మాట్లాడుతున్నారు? ఏయ్, నీకిప్పుడు డబ్బులు చాలా అవసరమని నాకు తెలుసు. నా దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకోవాలంటే నాతో గడిపితే నీకు డబ్బులొస్తాయి, లేదంటే లేదు. ఏంటి మేస్త్రి, మీరు చాలా మంచివారని మీ ఇంటికొచ్చి డబ్బులు అడిగితే మీరు ఇలా చేస్తున్నారు? హే, మంచి చెడ్డ అని డైలాగులు కొట్టుకో. నువ్వు నాతో ఉంటావా లేదా? అంటే మీరు నాకు డబ్బులివ్వరా? హ్మ్. మేస్త్రి, నా జీతం మీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎలా తీసుకుంటావు? మేస్త్రి, మా ఇంటి పక్కన ఉన్న జనరల్ స్టోర్కి మీ భార్య వస్తువులు తీసుకోవడానికి వస్తుంది. మీరిలా చేస్తున్నారని మీ భార్యతో చెప్తే తర్వాత మీ పని పడుతుంది. మేస్త్రి, నా జీతం మీరివ్వాల్సిన అవసరం లేదు. రేపు మీ భార్యని కలిసి నా జీతాన్ని మీ భార్య దగ్గర తీసుకుంటాను. నేను వెళ్ళిరానా? హే, ఆగు. హ్మ్? ఏంటి మేస్త్రి? ఇదిగో నీ డబ్బులు. ఇటు చూడు, నేను ఇలా చేసినట్టు నా భార్యకి చెప్పుకో. ఇక్కడ జరిగిందంతా నువ్వు మర్చిపో, సరేనా? హ్మ్, మీరు కరెక్ట్గా ఉంటే నేనెందుకు చెప్తాను మేస్త్రి. లేదు లేదు, సర్లే. ఇక నుంచి నువ్వు నా పక్కనున్నా గానీ నేను నిన్ను చూడను. నా భార్యతో మాత్రం చెప్పకు, సరేనా? సరే మేస్త్రి.